గీతం. శుభాకాంక్షలతో మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుగా మహాకవి కాళోజీ గారి మాటను గుర్తు చేసుకుంటూ పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్న కాళోజీ గారి మాటను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కాలుస్తే కాదు చెమట చుక్క చిందిస్తే చరిత్రను తిరగరాయగలమన్న టీసీ గారి స్ఫూర్తితో ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మీ బిడ్డగా మీ మధ్యలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. ఎందరో మహనీయుల త్యాగబలమే నేటి మన స్వాతంత్ర భారతదేశం. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. 1850 నాటి సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన స్వాతంత్ర సంగ్రామానికి కొనసాగింపుగా మన జాతి పిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి, భగత్ సింగ్ లాంటి ఎందరో త్యాగదండ రూపం చిందించి చెమట చుక్కలు రాలిస్తే మనకు ఈ స్వేచ్ఛ లభించింది. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ నిరంకుశ సంఖ్యలు బద్దలు కొట్టుకుని విముక్తి పొంది స్వతంత్ర భారతదేశంగా అవతరించింది. అందుకే స్వాతంత్రం అంటే కేవలం ఒక రోజు పండుగ కాదు. స్వాతంత్రం అంటే మన దేశం కోసం వసూలు బాసిన వారి త్యాగాలని గుర్తు చేసుకోవడం. స్వాతంత్రం అంటే దేశం అభివృద్ధి కోసం మన వంతు కృషి చేయడం. స్వాతంత్రం అంటే దేశం కోసం నిజాయితీగా పనిచేయడం. స్వాతంత్రం అంటే సమాజం కోసం బాధ్యతగా నిలబడడం. భారతదేశం మరింత బలమైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి మన వంతు పాత్ర పోషించడమే నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి. నల్గొండ పేరు వింటేనే తను గర్వంతో ఉప్పొంగిపోతుంది. అందుకే నేను గర్వంగా చెప్తున్నాను, నల్గొండ అంటే పోరాటం, నల్గొండ అంటే త్యాగం, నల్గొండ అంటే తిరుగుబాటు, నల్గొండ అంటే ఆత్మగౌరవం, నల్గొండ అంటే ప్రేమాభిమానాలకు ప్రతీక. స్వతంత్ర ఉద్యమంలో సాయుధ పోరాటంలో నా నల్గొండ జిల్లా సింహభాగం పాత్ర పోషించింది. గుండె బలం ఉన్నది, చేతిలో దివ్యం ఉన్నది. నల్గొండ బిడ్డల రక్తంలో సమరశీలం ధైర్యం ఉంది. బానిస సంఖ్యలకు చెందిన గొడ్డలి దెబ్బ మనది, స్వేచ్ఛ జెండాను ఎగరేసిన పౌరుషాల గడ్డ మనది. నాడు దొరల అరాచకాలకు, దేశముల దుర్మార్గం అణచివేతకు వ్యతిరేకంగా ఈ గడ్డ ఎలా తిరగబడిందో మనందరికీ తెలుసు. బందూకు పట్టి ప్రాణాలను బలంగా పెట్టి చాకిరికి, దోపిడికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర. వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం నాటి దొరల గడియలను బద్దలు కొట్టి నైజాం సైన్యాన్ని పాల్గొనగా ఆ వీరమాత పోరాటం తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగులు పడుతుంది. నా భూమి జోలికి వస్తే ఆ భూములని కోరి కడతామనే తెగువతో దొరల గుండెల్లో ఒలుగు పుట్టించిన పోరాట స్ఫూర్తికి ఈ నల్లగొండ మట్టి సాక్ష్యం. కంటి మీద కుమ్మ లేకుండా విప్లవ శక్తులు పూరించి నైజాం గుండెల్లో నిజమైన మహానేత
రైతు బాంధవుడు మన రావి నారాయణ రెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి దంపతులు మరియు బొమ్మగారి ధర్మభూషణ్ గౌడ్ త్యాగాలకు ప్రతీకంగా నిలిచి నల్గొండ వీధుల్లో చావుకు భయపడకుండా స్వాతంత్ర నినాదాలు మానవోగించిన మన వీర త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. ఏ పోరాటంలోనైనా నల్గొండది కేవలం ఒక పాత్ర కాదు, ఒక చరిత్ర.